అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 2-3 నెలల నుండి మౌఢ్యమి కారణంగా శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కానీ ఇప్పుడు మౌఢ్యమి ముగిసిపోయి పాల్గొన మాసంలోకి అడుగుపెట్టాము. ఈ ఫిబ్రవరి చివరిలో అలాగే మార్చి నెలలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం కూడా మార్చి 3వ తేదీన ఏర్పడబోతుంది. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎలాంటి గ్రహణ ప్రభావం లేదు. కానీ ఈసారి వచ్చే చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. ఫిబ్రవరి మరియు మార్చి నెలలో శుభకార్యాలకు ముహూర్తాలు, చంద్రగ్రహణం నియమాలు, ఆచార పద్ధతులు, అలాగే మన తెలుగువారి నూతన పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చాయో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా ఈ మార్చి నెలలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 3వ తేదీన మంగళవారం నాడు పాల్గొన మాసం పౌర్ణమి తిథి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీన్ని కేతుగ్రహస్థ చంద్రగ్రహణం అని అంటారు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:15 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంపై ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ గ్రహణానికి ముందు మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలపైన దర్భను వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారం పైన వేసిన దర్భను తీసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ పూజ గదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ విడుపు స్నానం చేయాలి. ముఖ్యంగా సింహరాశి, కన్యా రాశి, కుంభరాశి, కర్కాటక రాశి మరియు మీనరాశి ఈ 5 రాశుల వారు గ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు 1 కేజీంబావు బియ్యం మరియు ఉలవలను దానంగా ఇవ్వండి. గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గ్రహణం నియమాలు పాటిస్తే సరిపోతుంది. కానీ గ్రహణానికి సంబంధించి ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక మార్చి 19వ తేదీన తెలుగువారి నూతన పండుగ ఉగాది రాబోతుంది. మార్చి 19వ తేదీన ఉగాది పండుగ రోజు నుండి విశ్వవసునామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మిగతా పండుగలతో పోలిస్తే ఉగాదికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలి. తద్వారా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలకు లోటు ఉండదని నమ్మకం. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నాడు తెల్లవారుజామునే నిద్రలేచి మీ శరీరానికి మరియు తలకు నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ ఏడాది మార్చి 27వ తేదీన శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి నెల ఆఖరిలో మరియు మార్చి నెలలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 21 నుండి 28 వరకు కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 21, 22, 25 ఈ 3 రోజుల్లో వివాహానికి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 22 అలాగే ఫిబ్రవరి 25 ఈ 2 రోజుల్లో గృహప్రవేశానికి మంచి శుభముహూర్తం ఉంది. కాబట్టి ఎవరైనా అద్దె ఇల్లు మారాలన్నా కొత్తగా గృహప్రవేశం చేయాలన్నా ఈ 2 తేదీల్లో ముహూర్తం పెట్టుకోండి. ఇక అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసానికి ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 25 ఈ 2 రోజులు అనుకూలంగా ఉన్నాయి. ఇక వాహనాలు మరియు బంగారం కొనుగోలు చేయడానికి ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 27 ఈ 2 రోజులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ 2026 మార్చి నెలలో కూడా ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. ముందుగా ఈ మార్చి నెలలో వివాహాలకు మరియు నిశ్చితార్థాలకు శుభముహూర్తాలు తెలుసుకుందాం. మార్చి 1వ తేదీ, 2వ తేదీ, 8, 11, 12, 26, 27 ఈ 8 రోజుల్లో వివాహాలకు నిశ్చితార్థాలకు అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహ ప్రవేశాలకు మరియు అద్దె ఇల్లు మారడానికి మార్చి 5, మార్చి 11, 20 మరియు 27 ఈ 4 రోజుల్లో గృహ ప్రవేశాలకు మంచి రోజులు ఉన్నాయి. ఇక అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసానికి మార్చి 4వ తేదీ, 5, 11, 12, 19 మరియు మార్చి 25, 26 ఈ 7 రోజుల్లో అన్నప్రాసనకు మరియు అక్షరాభ్యాసానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక వాహనాలు మరియు బంగారం కొనుగోలు చేయాలంటే మార్చి 2, 8, 19 మరియు మార్చి 27 ఈ 4 రోజుల్లో వాహనాలు మరియు బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిది. ఇక మనలో చాలామంది ఇంటికి అలాగే కుటుంబానికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మం బయట దిష్టి యంత్రాలు కట్టుకుంటారు. ఇంటికి దిష్టి తగలడం అంటే కేవలం మూఢనమ్మకం కాదు,
మన ఎదుగుదలను చూసి ఇతరులు అసూయపడినప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిపైన పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా నరదిష్టి యంత్రాలు ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ ఉండాల్సిందే. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఇంటికి వచ్చే దుష్ట శక్తులను బయటే ఆపేస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా మన కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంటికి కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయిందంటే మీ ఇంటికి రావాల్సిన ఏదో ఒక పెద్ద కీడును గుమ్మడికాయ తనలో కలిపేసుకుందని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాల్సిందే. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు దిష్టి గణపతి ఫోటోను ఇంటి ముందు పెట్టుకోండి. ఇంట్లోకి దారిద్ర్యం రాదు, ఎల్లప్పుడూ ఇంట్లో శుభాలే కలుగుతాయి. ఇక వ్యాపార స్థలాల ముందు అలాగే కొత్త ఇళ్లకు తప్పనిసరిగా నిమ్మకాయ మరియు మిరపకాయలను కట్టుకోవాలి. అలాగే గవ్వలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇంటి గుమ్మానికి గవ్వల తోరణం కడితే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షిస్తుంది. ఇక మనలో చాలామందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు తులసి తీర్థం ఇస్తూ ఉంటారు. తీర్థంలో తులసి ఆకు వస్తే ఆ తులసిని పంటితో నమలకూడదని, నేరుగా మింగాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే తులసి మహాలక్ష్మి స్వరూపం. కాబట్టి తీర్థంలో వచ్చే తులసి ఆకులు తినకూడదని అంటారు. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు లేదా దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరిని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాని ఆ కొబ్బరిని కూరల్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే భగవంతునికి నివేదించిన కొబ్బరి ప్రసాదం అవుతుందని, దాన్ని మళ్ళీ ఉప్పు కారాలతో ఉడికిస్తే దాని పవిత్రత నశిస్తుందని నమ్మకం. ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి మన శరీరం పైన బల్లి పడుతుంది. అలాంటప్పుడు చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. మన శరీరంపై ఎప్పుడైనా బల్లి పడితే వెంటనే తలస్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. అయితే శాస్త్రాల ప్రకారం తలపైన బల్లి పడితే అఖండ రాజయోగం కలుగుతుందని నమ్మకం. అలాగే కుడి భుజం పైన బల్లి పడితే మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం. ఇక చాలామంది ఆడవారు 2 పూటల ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అయితే సాయంత్రం 6 దాటిన తర్వాత లేదా ప్రదోష కాలంలో ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. ఎందుకంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వచ్చే శుభ సమయం. కాబట్టి రాత్రిపూట ఇల్లు ఊడ్చి ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మిని బయటకు పంపేయడమని అర్థం. ఇక చాలామంది ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకుంటారు. ఉంగరపు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఉంగరపు వేలు సూర్యస్థానం. కాబట్టి ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి మరియు ఐశ్వర్యం కలిసొస్తాయి. ఇక వాస్తు ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు అలాగే దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. అలా ఉంటే ఆకర్షణ శక్తి తగ్గి మీ కుటుంబంలో కలహాలు పెరుగుతాయని నమ్మకం. ఇక మనలో చాలామంది ఉపయోగించిన పాత బట్టలను ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. పాత బట్టలు దానం చేసేటప్పుడు వాటిని శుభ్రంగా ఉతికి దానం ఇవ్వాలి. మన శరీరంలోని చెమట వాసన ద్వారా మన శక్తి ఆ బట్టల్లో ఉంటుంది. కాబట్టి పాత బట్టలను ఉతక్కుండా దానం చేస్తే మన సమస్యలు వారికి, వారి సమస్యలు మనకి సోకే అవకాశం ఉంటుంది. ఇక మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే అది ఎప్పటికీ తిరిగి రాదని, అలాగే ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు ఎప్పటికీ తీరలేమని అంటారు. దానికి కారణం ఏమిటంటే మంగళవారం అంటేనే కుజునికి సంబంధించిన రోజు. కుజుడు రుణకారకుడు. కాబట్టి మంగళవారం నాడు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.